భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, ప్రస్తుతం భద్రాచలంలో పరిస్థితి ఎలా ఉందంటారు? నిఖత్, భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. గడిచిన 3 రోజులుగా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రభావంతో భద్రాచలం దగ్గర గోదావరి ఉరకలెత్తి ప్రవహిస్తుంది. ప్రస్తుతం 52 అడుగులకు చేరువలో ఉంది. మరొక పాయింట్ రైజ్ అయితే కనుక 52 అడుగులకు చేరుకుంటుంది. మన వెనకాల గోదావరికి సంబంధించినటువంటి ఈ వాటర్ లెవెల్స్ని కొలిసేటువంటి మీటర్ స్పష్టంగా కనపడుతుంది. 52 అడుగులకు ఆ ఎల్లో లైన్ ఏదైతే కనపడుతుందో అక్కడికి చేరుకుంటే 52 అడుగులకు చేరుకుంటుంది. 53వ అడుగుకు చేరితే మాత్రం 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అప్పుడు చాలా అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తారు. భద్రాచలం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు గ్రామాలన్నింటినీ కూడా పునర్వాస కేంద్రాలకు తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి భద్రాచలం దగ్గర చూస్తే గడిచిన 2 రోజులుగా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి భద్రాచలం కరకట్ట దగ్గర ఉన్నటువంటి స్థానఘట్టాలు పూర్తిగా మునిగిపోయినాయి. మనకు లైవ్లో కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే కనుక మొత్తము అంటే లోపల ఉన్నటువంటి కరెంటు పోల్స్ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 51.80 అడుగుల దగ్గర గోదావరి వరద ఉధృతి ప్రవహిస్తుంది. దాదాపు 13,61,708 క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహిస్తుంది. పైనుంచి వరద వస్తుండటంతో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి దాదాపు 10,70,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా కూడా ఇక్కడ నుంచే కిందికి డిశ్చార్జ్ కావాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతా ఉంది. ప్రస్తుతానికైతే భద్రాచలం 4 వైపుల రోడ్లుంటే 3 రోడ్లు దిగ్బంధంలోకి వెళ్ళిపోయి భద్రాచలం భూపాలపట్నం రహదారి పైన నీరు చేరడంతో దగ్గర 3-4 చోట్ల ఈ ప్రాంతంలో నీరు చేరడంతో ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో జలదిగ్బంధం అయిపోయింది. తూరుబాక ఆలుబాక నుంచి మొదలు పెడితే చెర్ల వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన చాలా చోట్ల నీరు రావడంతో అటువైపు రాకపోకలను నిలిపేశారు. దాంతోపాటే విజయవాడ భద్రాచలం జగదల్పూర్ ప్రధాన రహదారి ఏదైతే జాతీయ రహదారి 30 ఉందో దాని మీద కూడా రాయనపేట దగ్గర పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించడంతో ఆ రోడ్డును కూడా పూర్తిగా దిగ్బంధించారు. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్కి ముఖద్వారంగా ఉన్నటువంటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి వాజేడి మండలం దగ్గర కావచ్చు, వెంకటాపురం మండలం దగ్గర కావచ్చు గోదావరి ఉరకలెత్తు ప్రవహించడంతో టేకులగూడెం దగ్గర ఉన్నటువంటి లో లెవెల్ వంతెన పూర్తిగా నీట మునిగిపోయింది. దాదాపు వంతెన మీద నుంచి 8-9 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి అటువైపు కూడా దాడిచిన దాదాపు 2 రోజులుగా పూర్తి స్థాయిలో రహదారిని దిగ్బంధం చేశారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి భద్రాచలం పట్టణానికి అవతల ఒడ్డున్నటువంటి బుర్గంపాడు మండలం కూడా పూర్తిగా బుర్గంపాడు ప్రాంతంలో కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 53 అడుగులు దాటిందంటే మటుకు చాలా ప్రాంతం జల దిగ్బంధం అవుతుంది. బుర్గంపాడు మండలంలో కూడా చాలా గ్రామాలతో పాటు పలు చోట్ల దాదాపు 300-400 ఎకరాల్లోకి వరద నీరు చేరడంతో మొత్తం పత్తి చేలంతా కూడా నాశనం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీరు చేరడంతో ఎలాంటి పనికి రాకుండా పోయిందని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం పట్టణానికి వచ్చేటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు పైన వచ్చేటువంటి ఒడిశా ఏ రాష్ట్రం నుంచి రావాలన్నా కానీ ఇప్పుడు రహదారి లేదు. పూర్తిగా భద్రాచలం దగ్గర గోదావరి వరద తగ్గితే అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోతే తప్ప రోడ్లు బయటపడవు. కాబట్టి రోడ్లకు ఎటువైపు నుంచి కూడా జనాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటువైపు ఎక్కడికక్కడ ఆపేశారు. అయితే భద్రాచలం నుంచి జరిగేటువంటి ప్రయాణాలు పూర్తిగా నిలిపేసుకున్నారు తప్ప ఈ వరద మీద అంచనా లేనటువంటి వాళ్ళు ఆ ప్రాంతం దాకా వచ్చి రాయనపేట కావచ్చు, తూరుబాక కావచ్చు, అటుపక్క చెర్ల, వాజేడి, వెంకటాపురం కావచ్చు, అన్ని వైపుల నుంచి వచ్చినటువంటి వాహనాలు ఏదైతే సరుకు రవాణా వాహనాలు కావచ్చు, భద్రాచలం మీదుగా తెలంగాణలోకి ప్రవేశించాల్సినటువంటి వాహనాలు కావచ్చు, భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లాల్సినటువంటి వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో ఆగిపోయినాయని చెప్పి మనకు సమాచారం ఉంటుంది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ఇటువైపు నుంచి అటు వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా భద్రాచలం నుంచి మనం ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటి రహదారిపైకి వెళ్లాలంటే మటుకు ఎక్కడ ఏ అవకాశం లేకుండా పోయిందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. చాలా చోట్ల బ్యారికేడ్
బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. భద్రాచలం ఆనకట్ట పరిధిలో ఉన్నటువంటి ఎక్కడైతే ఈ ప్రధానమైనటువంటి కరకట్టకు దిగువన ఉన్నటువంటి కాలనీలకు నీరు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అయితే భద్రాచలంలో వర్షం లేకపోవడం అనేది ఒక ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. దానివల్ల సమస్య లేదు. భద్రాచలంలో కనుక వర్షం వచ్చినట్లయితే కనుక పూర్తి స్థాయిలో స్లూయిజ్లు బ్లాక్ అయిపోతాయి. స్లూయిజ్ బ్లాక్ అయితే నగరంలోకి నీళ్ళు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు భద్రాచలం పట్టణంలో వర్షం లేకపోవడం చేత గడిచిన 2 రోజులుగా ఎలాంటి వర్షం కురవకపోవడంతో స్లూయిజ్ బ్లాకేజ్ జరగకపోవడం వల్ల భద్రాచలం పట్టణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల మాత్రం వరద నీరు వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. అన్ని చోట్ల కూడా అధికారుల సెలవులు రద్దు చేశారు. 52 నుంచి 53 అడుగులకు 53 అడుగుకు చేరుకుంటే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఆ తర్వాత కొన్ని గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. భద్రాచలం ఎగువన కావచ్చు, భద్రాచలం దిగువన కావచ్చు ఉన్నటువంటి గ్రామాలు కాలనీలో ఉన్నటువంటి పలు కుటుంబాలను పునరావాస కేంద్రాలు తరలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, మిగతా రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకైతే ఎలాంటి చెదురుమదురు సంఘటనలు ఎక్కడ కూడా రికార్డు కాలేదు, నమోదు కానప్పటికీ కూడా భద్రాచలం దగ్గర అంతకంతకు పెరుగుతున్నటువంటి గోదావరి వరద ఉధృతి వల్ల ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు ఇప్పటికే చాలా చోట్ల హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకి లేదంటే కొంత ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నారు. దాంతోపాటే ఎక్కడైనా కనుక మునుగుతుంది అనేటువంటి అనుమానం ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటే ఇమ్మీడియట్గా పునరావాస కేంద్రాలు రావాలి, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలి, స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలను సంప్రదించాలని కూడా అధికారులు తెలియజేశారు. భద్రాచలం పరివాహక ప్రాంతంలో పెరుగుతున్నటువంటి వరద గోదావరి వల్ల చాలా చోట్ల పంట పొలాలకు నష్టం ఏర్పడింది. ముఖ్యంగా పత్తి చేలలో కావచ్చు, వరి చేలలో కావచ్చు కొంత వరద నీరు చేరినట్టుగా మన దృష్టికి వస్తూ ఉంది. ముఖ్యంగా బోర్గంపాడు మండలంలో 300-400 ఎకరాలలో పంట మునకేసినట్టుగా తెలియజేస్తున్నారు. అన్ని చోట్ల కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడైనా ఎలాంటి సంఘటన జరిగినా కానీ జిల్లా కలెక్టర్ దృష్టికి కావచ్చు, ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు ఇతర అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి తెలియజేశారు. భద్రాచలం దగ్గర అయితే వరద గోదావరి ఉధృతి పెరుగుతుంది, మరొక అడుగు మేర పెరుగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. పేరూరు దగ్గర తగ్గుముఖం పట్టిందని చెప్పి తెలియజేసినటువంటి నేపథ్యంలో కాస్త భద్రాచలం దగ్గర కూడా ఆ తర్వాత తగ్గుతుందనేటువంటి అంచనాలు ఉన్నాయి. నిఖత్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.